related to energy. Today we are going to discuss the following topics. Land and water contrast, heating of atmosphere, heat balance, high and low temperature. Different places have different climatic conditions. Places near and far away from the sea have different climatic conditions. What is moderate and what is extreme climates? ఓకేనా, ఒక్కొక్క దాని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్వశ్చన్స్ కూడా అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తుంది. The amount of temperature receiving from the sun, ఓకేనా, is much difference land and water. ల్యాండ్ వాటర్ తీసుకున్నట్టయితే సూర్యుడి నుంచి వచ్చే టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టు టేక్ వాటర్ బాడీస్ టేక్స్ టూ మచ్ టైం టు హీట్ అప్ అండ్ టు కూల్ డౌన్. వాటర్ బాడీస్ అనేటివి లేట్గా టెంపరేచర్ తీసుకుంటాయి, ఓకేనా, లేట్గా చల్లారుతాయి. అంటే హీట్ ఎక్కడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, చల్లడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. వాటర్ బాడీస్, ఓకేనా. వేరస్ you take landforms heat up quickly and cools down quickly. త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లారిపోతాయి. ఇవి ల్యాండ్ఫామ్స్. దాన్ని మనము ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాస్ట్ అంటే రిసీవింగ్ టెంపరేచర్, ఓకేనా, రిసీవింగ్ టెంపరేచర్ వేరియేషన్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ఫామ్స్ కి వాటర్ బాడీస్ కి తేడా ఉంటుంది. దీన్ని టెంపరేచర్ రిసీవ్ చేస్తుంది దాంట్లో, ఓకేనా. అందుకనే వాటర్ బాడీస్ ఎప్పుడు చుట్టుపక్కల మనకి చల్లగా ఉంటుంది, ఎక్కువ క్లైమాటిక్ కండిషన్, చాలా టైం పడుతుంది. సో ల్యాండ్ ఫామ్స్ త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లబడతాయి. దాన్ని మనము ల్యాండ్ వాటర్ కాంట్రాస్ట్, ఓకేనా. హీటింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ రెండోది ఎస్టర్డే డిస్కస్ చేసిన. సూర్యుడి నుంచి సన్ రైజ్ పడేటప్పుడు భూమిపైకి వచ్చే వాటికి లిటిల్ అమౌంట్ ఎనర్జీ మాత్రమే రిసీవ్ చేస్తుంది భూమి, ఓకేనా. దాని ఇన్సులేషన్ అన్నాను. ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ దిస్ కాల్డ్ ఇన్సోలేషన్. సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రతను ఏమంటాము? ఇన్సోలేషన్. అలా సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని కొంచెం మాత్రమే భూమి తీసుకుంటుంది. రిమైనింగ్ టెంపరేచర్ సన్ రైజ్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? ఫస్ట్ స్పేస్ లోనే సగము టెంపరేచర్ అబ్జర్వ్ అయిపోతుంది, కలిసిపోతుంది. సూర్యుడి నుంచి వచ్చి ట్రావెల్ చేసేటప్పుడు స్పేస్ లో అంతరిక్షంలోనే కలిసిపోతుంది. రిమైనింగ్ ఎనర్జీ ట్రావెల్ చేస్తూ కొద్ది చలికి ఎంత అట్మాస్ఫియర్ సరౌండింగ్స్ లోకి వచ్చే వాటికి చాలా తగ్గిపోతుంది. చివరికి భూమిపైకి వచ్చే వాటికి క్లౌడ్స్, డస్ట్ పార్టికల్స్ ఇలా అన్నిటిలో మిక్స్ అయ్యి చివరికి లిటిల్ అమౌంట్ ఎనర్జీ మాత్రమే భూమిపైకి రీచ్ అవుతుంది. ఆ చిన్న ఎనర్జీతోనే భూమిపై ఎంత అన్ని జంతుజాలం, వృక్షజాలం, భూమిపై ఉన్న ప్రతి వృక్షాన్ని ఏదైనా కావచ్చు, మొక్క జాతుల వృక్షాలన్నింటినీ కలుపుతుందా పాన, భూమిపై ఉన్న జంతుజాలాన్ని ఇంక్లూడింగ్ హ్యూమన్స్, మనుషులతో కలిపి పాన అంటారు. వీటన్నిటికీ కావాల్సిన ఎనర్జీ మనకు కొద్దిపాటి ఎనర్జీ వచ్చే కొద్దిపాటి ఎనర్జీతోనే మనం బతకగలుగుతాం, ఓకేనా. సో కాబట్టి హీటింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ద సన్ డు నాట్ హీట్ అప్ ఎర్త్ ఇమిడియట్లీ, ఓకేనా. ఫస్ట్ దే ఎంటర్ ఇంటూ స్పేస్, నెక్స్ట్ some amount of energy absorbed in the space and some amount of energy absorbed in the earth atmosphere, ఓకేనా. రిమైనింగ్ మాత్రమే మన భూమిపైకి చేరుతుంది. కానీ దాన్ని హీటింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. నా చుట్టూ ఉన్న గాలి ఫస్ట్ వేడెక్కుతుంది, తర్వాత భూమి వేడెక్కుతుంది, ఓకేనా. దాన్ని హీటింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటారు. నెక్స్ట్ చూడండి, హీట్ బ్యాలెన్స్. Just imagine when the amount of energy receiving from the sun, నుంచి మనము రిసీవ్ చేసుకునే ఎనర్జీ, ఓకేనా, స్పేస్ లో అబ్జర్వ్ కాకుండా ఎర్త్ అట్మాస్ఫియర్ లో అబ్జర్వ్ కాకుండా డైరెక్ట్ గా భూమిపైకి వచ్చి ఉంటాయి.
when the total amount of energy received on the earth's surface, what happen? It will be hotter and hotter. వేడి చాలా ఎక్కువ ఉంటుంది. What happen if the earth does not absorb the reflect the temperature? What happen? It will be cooler and cooler. ఓకేనా? తీసుకున్నంత అలాగే స్టోర్ చేసుకుంటే వేడి ఎక్కువ ఉంటుంది. లేదా తీసుకున్నంత రిఫ్లెక్ట్ చేస్తే మొత్తం తీసుకున్న ఎనర్జీ అంతా రిఫ్లెక్ట్ చేస్తే చాలా కూల్గా ఉంటుంది. ఈ రెండు మంచివి కావు. మొత్తం అలాగే పెట్టుకున్నా డేంజర్. మొత్తం తీసుకున్న ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసినా కూడా నష్టమే. కాబట్టి హీట్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. హీట్ మనకు భూమిపైకి అల్ట్రా వైలెట్ రేస్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్ అన్నీ అబ్జర్వ్ అవుతున్నాయి. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. మన భూమిపైకి వచ్చేది మనం తట్టుకోగలిగే సన్ రైస్ మాత్రమే. ఓకేనా? కాబట్టి హీట్ బ్యాలెన్స్ అనేది లేకపోతే నాట్ పాసిబుల్ లైఫ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. భూమి పైన జీవజాలము జీవులు అనేది ఉండేవి కావు. ఓకేనా? హీట్ బ్యాలెన్స్ ఉంది. కానీ ప్రజెంట్ భూమిపై టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు? ప్రజెంట్ నౌడేస్ the temperature increasing on the earth's surface. What are the causes? The main cause is the human using vast petrol and diesel. Vast using of petrol and diesel and cutting down our forest trees. ఇష్టానుసారం నరికేస్తున్నాడు. ఎక్కువ వృక్షాలు ఫర్నిచర్కి లేదా హౌస్ కట్టుకోవడానికి నరికేస్తున్నాడు. ఎక్కువగా వెహికల్స్ దొరుకుతున్నాయి. ఇంటికి 4 బండ్లు ఉంటాయి, ఇంటికి కార్లు ఉంటాయి. దీనికి రోజు పెట్రోల్ డీజిల్ పెట్టేస్తాను. ఆ పొగంతా ఎన్విరాన్మెంట్ ఏం చేస్తాను, పర్యావరణం ఏమవుతుంది దీనివల్ల? దట్ రిజల్ట్ కాజెస్ టు ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ CO2 ఇన్ ద అట్మాస్ఫియర్. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏం సార్? కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూమి వేడెక్కడానికి ఏం లేదు, ఏముందంటే ఉంది. కార్బన్ డైఆక్సైడ్ CO2 మన ఎన్విరాన్మెంట్ పెరిగిందంటే ఇట్ ప్రివెంట్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ హీట్. ఇట్ ప్రివెంట్స్ అంటే అబ్జర్వ్ చేయలేదు హీట్ని, అట్లాగే ఉంచుతుంది ఆడే. ఓకేనా? హీట్ని అబ్జర్వ్ చేయలేదు అంటే స్పేస్లోనే మనకు ఆ ఎర్త్ అట్మాస్ఫియర్లో అబ్జర్వ్ అవుతుంది. ఇది కానీ వస్తే కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ పెరిగింది అనుకోండి, హీట్ అబ్జర్వ్ కాదు, అట్లనే ఉంటుంది. ఏమవుతుంది? ఇట్స్ కాజెస్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. ఇట్స్ కాజెస్ టు కాజెస్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఏం లేదు, గ్లోబల్ వార్మింగ్. భూమి వేడెక్కదాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమి వేడెక్కడం. ఓకేనా? భూమి వేడెక్కితే ఏమవుతుంది? భూమి పైన జీవజాలం మనుషులు ఉండడానికి జరుగుతుండడానికి ఫ్లోరా కష్టమైపోతుంది. ఫ్లోరా అంటే వృక్షజాలం, అంటే జంతు జాలం కష్టమైపోతుంది. భూమి పైన ప్రాణులు నిర్మించడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి హీట్ బ్యాలెన్స్ ఉండాలంటే ఫస్ట్ CO2% తగ్గించాలి. CO2% తగ్గించాలంటే దానికి కావాల్సిన చర్యలు మానవుడు తీసుకోవాలి. ఇప్పుడు APE అంటారు, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఇంతకుముందు జనరల్గా వస్తే పర్లే, ముందు వేరే జనరల్గా అయితే. కానీ ప్రజెంట్ ఏమవుతుంది సార్? హ్యూమన్ యాక్షన్స్ వల్ల ఈ కంట్రోల్ ఉంటేనే హీట్ బ్యాలెన్స్. అంటే హీట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. రిసీవింగ్ రిఫ్లెక్టింగ్ ఉంటేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకేనా? హై అండ్ లో టెంపరేచర్. సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే సైంటిస్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ చేశారు సైంటిస్ట్. ఓకేనా? వీళ్ళు రికార్డ్ చేసినప్పుడు ద హైయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ జూలై 1922లో ఇక్కడ 1922 జూలైలో అత్యధిక టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎంత అంటే 57.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎక్కడంటే లిబియా, అల్జీరియా ఎక్కడుంది? ఆఫ్రికాలో. ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. ఇప్పటి వరకు మనకు రికార్డ్ అయిన అత్యధిక టెంపరేచర్ భూమిపై ఏంటంటే 57.8 డిగ్రీస్. ఇంత ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదు కాలేదు.
2 degrees Celsius. ఎక్కడంటే ఓస్టాక్ స్టేషన్ ఎక్కడ ఉంది ఇది? అంటార్కిటికా తెలుసు కదా, అంటార్కిటికా ఎక్కడ ఉంది? ఉత్తర ధ్రువం దక్షిణ ఏమని పేరు కదా, ఇది ఎర్త్, ఇది నార్త్ పోల్, ఇది దీనికి ఏమని పేరు? ఆర్కిటిక్. ఇది ఆర్కిటిక్ అని పేరు. దీనికి ఇక్కడ నమోదైందంట -డిగ్రీస్, మైనస్ రేట్ వచ్చేసింది. టెంపరేచర్ -రేట్ వచ్చింది అంటే అర్థమేమి చూడండి, టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ ఉందంటే అర్థం ఏమని, వాటర్ ఇంత వేడి చేస్తే ఇది బాయిలింగ్ పాయింట్. వాటర్ 100 డిగ్రీలు వేడి చేస్తే అక్కడ ఏమవుతుంది? బాయిల్ అవుతుంది, మరుగుతుంది. 0 డిగ్రీస్ దగ్గర వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? బికమ్ ఫ్రీజెస్ గడ్డ కట్టకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కేల్, ఇది 0 వాల్యూ, ఇవన్నీ ప్లస్ వాల్యూస్. చూడండి, -5 -4 -3 -2 -8 అంటే చూడండి ఎంత తక్కువ టెంపరేచర్, ఎంత చల్లగా ఉంటుంది. ఓకేనా? 0 డిగ్రీకి వచ్చిందంటే ఫ్రీజెస్ అన్నమాట, గడ్డ. కానీ సైంటిస్ట్ ఏం చెప్తారు, మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలంటే 270 డిగ్రీ సెల్సియస్ ఉండాలి మినిమం. మైనస్లో కూడా ఇంతకన్నా తక్కువ రావాలి. మినిమం మైనస్లో కూడా ఇది మినిమం అంట, -270. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో, -89.2 డిగ్రీ సెల్సియస్ ఉండాలని చెప్తున్నా. మినిమం టెంపరేచర్ మైనస్లో కూడా ఇది ఉండాలి, కానీ ఇంతకు పడిపోయింది. అందుకే దిస్ ఇస్ ద లోయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ 1983 జూలై ఓస్టాక్ స్టేషన్, అంటార్కిటికా. ఓకేనా? తక్కువ టెంపరేచర్ నమోదైంది. ఇప్పుడు నేనేమంటే మీకు 38 degrees above the 0 degree Celsius అన్నప్పుడు ఎలా చెప్తారు మీరు టెంపరేచర్? 38 degrees above the 0 degree Celsius అన్నప్పుడు ఇప్పుడు ఏమని చెప్తారు? దీన్ని ఎలా రాస్తారు? 38 above 0 degree అంటే ప్లస్ మైనస్ చెప్పండి. అబోవ్ 0 డిగ్రీ అంటే ప్లస్ వాల్యూ. 38 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని చెప్తామంట. బిలో ద 0 డిగ్రీ అంటే -30 డిగ్రీ. మనకి క్వశ్చన్ అట్లా ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇస్తారు. అబోవ్ ద 28 డిగ్రీస్ ఎలా చెప్తావు అని? 28 అంటే అబోవ్ అంటే ప్లస్, బిలో అంటే మైనస్. ఇలా మనకి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ చేశారు భూమి పైన. ఓకేనా? డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. Actually, we have already discussed the curvature of the earth, the oval shape of the earth causes the different regions receiving different amount of temperature. భూమి యొక్క వంగి ఉండడము, తర్వాత కర్వేచర్, దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ప్లేస్లో ఎండ టెంపరేచర్ ఒక్కొక్క విధంగా పడుతుంది భూమి పైన, తెలుసు మనకి. సేమ్ టైం ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే మౌంటైన్, there is a different temperature on mountain. For example, you take the top of the mountain. Here, that first we observe low temperature. తర్వాత మీకు పైభాగంగా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. For example, you observe the bottom of the mountain. ఇక్కడ highest temperature. మనకు ఆల్రెడీ తెలుసు, ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఓకేనా? ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాన్వెంట్ చేసుకున్నామనుకో ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ వేడిగా ఉంటాయి, పైన ప్రాంతాలు. అందుకే లోతట్టు ప్రాంతాల కన్నా ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి. హార్స్లీ హిల్స్ ఉంది, హార్స్లీ హిల్స్ వేసవి చూడండి, మీరు వేసవి చూడండి, ఏమైనా కానీ చల్లగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎత్తైన ప్రదేశం మదనపల్లి ఉంది, మదనపల్లి ఉన్నాయి,
ఆస్ట్రేలియస్ ఎత్తైన ప్రదేశం కాబట్టి ఎత్తైన అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువగా చల్లాలి. ఓకేనా? మేము ఫ్రమ్ ద ఈక్వేటర్ టు నార్త్ నుంచి నార్త్ కానీ సౌత్ కానీ మనం ప్రయాణించినట్లయితే మనకి తక్కువ టెంపరేచర్ చల్లగా ఉన్న చల్లగా ఉన్న పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అందుకనే ఈ ప్రాంతాలన్నీ సౌత్ పోల్ కానీ నార్త్ పోల్ కానీ చల్లగా ఉంటాయి. ఓకేనా? ఎందుకు ఇక్కడ నుంచి మనం పైకైనా కానీ కిందకైనా కానీ టెంపరేచర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకేనా? అందుకనే డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. Places near and far away from the sea. సముద్రానికి దగ్గర దూరం ఉన్న ప్రదేశాల్లో వేరే వేరే క్లైమాటిక్ కండిషన్స్. మీరు అనంతపూర్ తీసుకోండి, లేదా విశాఖపట్నం తీసుకోండి, విశాఖ లేదా చెన్నై. You observe the Anantapur and Visakhapatnam or Chennai. Both places receiving a different amount of temperature because the reason main reason the Anantapur have no seashore. Okay, Anantapur lo manaku sea ledu, samudralu ledu. But Visakhapatnam and Chennai both are in the seashore. Nadi ఒడ్డున ఉన్నాయి. Okay, నది ఒడ్డున ఉన్న పట్టణాలు కాబట్టి అనంతపూర్ రిసీవింగ్ చేసుకునే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. విశాఖపట్నం చెన్నై రిసీవింగ్ చేసుకునే టెంపరేచర్ ఒక విధంగా ఉంటుంది. ఓకే, సో ద ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ రిసీవింగ్ డిఫరెంట్ టెంపరేచర్. ఓకేనా? కాబట్టి సముద్రం ఇక్కడ లేదు కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకనే వింటర్లో తీసుకోండి. వింటర్ అనంతపురం త్వరగా చల్లబడిపోతుంది, సమ్మర్లో త్వరగా వేడిపోతుంది. ఇక్కడ చెప్తున్నాం ఆల్రెడీ ల్యాండ్ ఫామ్స్. ఓకేనా? త్వరగా వేడైతే త్వరగా చల్లలేదు. ఎగ్జాంపుల్ అనంతపురం ఇక్కడ ఎందుకు వాటర్ బాడీ ఇష్టం కానీ విశాఖపట్నం చెన్నై లేట్గా వేడుకుంటాయి. ఎందుకు సముద్రం ఉంది చుట్టూ, త్వరగా లేట్గా చల్లారుతాయి. త్వరగా లేట్గా వేడుకుంటాయి, లేట్గా చల్లారుతాయి. ఓకేనా? అందుకని places near and far from the sea receiving different amount of energy. చూడండి, moderate and extreme climates. ఇప్పుడు చూడండి, అనంతపురంలో సముద్రం లేదు కాబట్టి వింటర్లో ఏమవుతుంది, వింటర్లో త్వరగా చల్లబడతాయి, సమ్మర్లో త్వరగా వేడెక్కుతాయి. ఇది పరిస్థితి. కానీ విశాఖపట్నంలో సముద్రం ఉంది, చెన్నైలో ఇవి లేటుగా వేడుకుంటాయి, లేటుగా చల్లారుతాయి. కారణం ఏమంటే వాటర్ బాడీస్. మరి మోడరేట్ ఎక్స్ట్రీమ్ అంటే చూడండి, మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ అంటే విశాఖపట్నం చెన్నై మనము మోడరేట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి కదా, అంటే అది సమ్మర్ కావచ్చు వింటర్ కావచ్చు, ఒకే విధంగా టెంపరేచర్ ఉంది. అంటే ఒకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో 28 degrees అనుకోండి, సమ్మర్లో 29 లేదా 30 degrees ఏమన్నా. ఈ రెండు మధ్య ఉంటుంది ఎప్పుడు ఫిగర్ 28 లేదా 30 లేదా 29 అంతే. ఈ మూడులోనే ఉంటుంది వీళ్ళకి టెంపరేచర్. ఓకేనా? పెద్దగా మార్పులు ఉండవు, మోడరేట్గా ఉంటుంది, అంటే ఒకే విధంగా ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, మనం డబ్బులు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం. డబ్బులు జోబులో ఉన్నా, కోట్లు ఉన్నా అట్లా ఉంటాడు, లేనమాట ఉన్నా కూడా 100%. ఇక్కడ క్లైమేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, వింటర్ అయినా సమ్మర్ అయినా సేమ్ ఒకేలాగా మెయింటైన్ చేస్తుంది. అంటే 28, 29, 30 ఎగ్జాంపుల్ చెప్తాం, అలా ఉంటుంది క్లైమేట్. పెద్ద వేరియేషన్స్ ఉంటాయి, దాన్ని మోడరేట్ అంటారు. మన అనంతపురం ఉంది, సమ్మర్లో రైజ్ అయిపోతుంది, వింటర్లో నమాలని కింద పడుతుంది. వింటర్లో 20 degrees రికార్డ్ అయితే టెంపరేచర్ సమ్మర్లో 45 degrees వెళ్తుంది. ఇక్కడ ఎంత తేడా ఉంది, ఎక్స్ట్రీమ్ క్లైమేట్, ఎక్స్ట్రీమ్. ఓకేనా? దాని ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ లేదా సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ టెంపరేచర్ మైనస్
లోయెస్ట్ టెంపరేచర్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ క్లైమాట్. ఏమంటే హైయెస్ట్ కి లోయెస్ట్ కి తేడా ఉంటుంది కదా, ఓకేనా? చూడండి 45కు 20కి తేడా, ఆ తేడాని మనం ఎక్స్ట్రీమ్ అంటున్నాం, ఎక్స్ట్రీమ్ క్లైమాట్ కండిషన్. ఇక్కడ తేడా చూడండి పెద్దగా లేదు, కానీ ఇక్కడ తేడా చూడండి ఎక్కువ ఉంటుంది. ఇలా తేడా ఎక్కువ ఉంటుంది దాన్ని ఎక్స్ట్రీమ్ క్లైమాట్స్. ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ టెంపరేచర్ లోయెస్ట్ టెంపరేచర్. హైయెస్ట్ అంటే సమ్మర్లో హైయెస్ట్, వింటర్లో లోయెస్ట్. రెండు తీసేస్తే మనకి ఎక్స్ట్రీమ్ క్లైమాట్స్. డిఫరెన్స్ చెప్పేది ఎవరైతే చెప్పచ్చు, ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ టెంపరేచర్ లోయెస్ట్ టెంపరేచర్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ క్లైమాట్స్. ఎక్స్ట్రీమ్, ఓకేనా? చెప్పచ్చు మీరు. Anantapur what type of climate condition? Anantapur what type of climate condition? Extreme or moderate? Extreme. Chennai have which type of climatic conditions? Moderate. Nellore which type of climatic conditions? Extreme. Nellore what type of climatic condition? Extreme or moderate? Moderate. Nellore దగ్గర సముద్రం ఉంది కదా, కాబట్టి మోడరేట్ క్లైమాటిక్ కండిషన్స్. వాటర్ బాడీస్ ఉన్న దగ్గర మనకి మోడరేట్ ఉంటుంది. ఏమని ఇక్కడ తీసుకోండి, భూమధ్య రేఖ. ఈ ప్రాంతం అంతా ఎప్పుడు సేమ్ అమౌంట్ ఎనర్జీ ఉంటుంది, వామ్ గానే ఉంటుంది ఈ ఏరియా. అందుకని ఆఫ్రికా మనకి ఇంత నమోదైంది. ఉష్ణోగ్రత లిబియా, ఆఫ్రికా 3 రేఖలు పోతుంది ఆఫ్రికా ఖండం మీద. అక్కడ రేఖ పోతుంది, భూమధ్య రేఖ పోతుంది, మకర రేఖ పోతుంది. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, క్యాప్రికాన్. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 3 పోతుంటాయి ఖండం మీద. 3 పైన చాలా వేడిగా ఉంటాయి ప్రాంతం, ఓకేనా? కాబట్టి ఈ ప్రాంతం అంతా వేడిగా ఉంటుంది. దీన్ని అందుకే దీనికి ఏమని షేర్ చేసిన టెంపరేచర్ జోన్ అంటాం మేము. టెంపరేచర్ జోన్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది టెంపరేచర్ జోన్, ఓకేనా? పైకి పోయే కొద్దీ లేదా కొద్ది మనకు టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది, ఓకేనా? అది మనము ఎక్స్ట్రీమ్ అండ్ మోడరేట్ క్లైమాట్. చెప్పండి, ఇప్పుడు మీకు 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు, వాట్ ఈస్ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమాట్ అంటే మీరు ఏం రాస్తారు? The difference temperature is called moderate. Moderate and extreme climate condition means moderate means the difference of the temperature do not vary in summer and winter. Always maintain the same amount of energy. Extreme and the difference between the highest and lowest temperature is called the extreme climate conditions. Moderate climate conditions example Chennai Visakhapatnam రాస్తారు. Extreme climatic conditions Anantapur ఇది రాయొచ్చు ఎగ్జాంపుల్స్, ఓకేనా? ఇది మనకి నెక్స్ట్ క్లాస్